కోపంతో లోపల కూర్చుంటాను అనుకున్నారా? ఎలా ఉంది ఈ సర్ప్రైజ్? మా ఆయనతో పాటు నేను బయటికి రానని ఎలా అనుకున్నారు? ఆయన కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా బిడ్డ వినాలి కదా. అమ్మ నాన్నలతో పాటు ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నందుకు ఎక్సైట్మెంట్తో ఉంటుంది. అందుకే కాదనకుండా రెడీ అయ్యి వచ్చేసాను. ఎంత భయపడ్డాం తెలుసా వదినా? మీరు లోపలికి వెళ్ళి డోర్ వేసుకోగానే నేనేం మాట్లాడలేకపోయాను. నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. లేకపోతే నువ్వు ఒక్కదానివే ఆట పట్టించొచ్చు అనుకున్నావా? మనం ఎందులోనూ తక్కువ కాదు. నేను ఫీల్డ్లోకి దిగితే అందరూ సైడ్ అవ్వాల్సిందే. ఏంటి బుజ్జి, అప్పుడే పార్టీకి రెడీ అయిపోయావా? ఇలా అయితే ఎలా బుజ్జి? మనం ముగ్గురం ఒకే పార్టీ కదా. ఇలానే మాట్లాడుతూ ఉంటారా? ఇక బయలుదేరుతారా? ఆలస్యం అవుతోంది. హరి అన్నయ్య, లక్ష్మి ముందు నువ్వు ఇలా డల్గా ఉండకూడదు. మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఓ దాన్నే ఉందమ్మా, నేను ఎప్పుడో రెడీ. ఏం చేసినా ఈరోజు అమ్మ వదిలేలేదు. చివరికి వెళ్ళి నన్ను చంపేయడం గ్యారంటీ. భగవంతుడా, నువ్వే కాపాడాలి. అమ్మో, త్రిపుర, ఈరోజు ఏం చేసినా సరే వీడిని పట్టుకొని తీరాల్సిందే. చూడు, డోర్ ఓపెన్ అయిందంటే వాడు లోపల ఎక్కడో దాక్కునే ఉంటాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. సౌండ్ చేయకుండా మెల్లిగా వెళ్దాంరా. రావే రా. లేడు. అబ్బా చచ్చా. ఏ రా రా, ఇలా రా, పట్టుకో. ఏ అక్కడేదో డోర్ ఉంది. డోర్ తీస్తుంది. మెల్లగా లోపలికి రా. పద. ఏం కనబట్లేదు. రైట్ వేస్తున్నాను. రా. రారా, ఇక్కడ లైట్ లైట్ లైట్. భగవంతుడా, ఆ దేవా వచ్చింది పోలీసులు అప్పుల వాళ్ళు అని అటాక్ చేయకుండా చూడు స్వామి. ఏదో కాళ్ళు నొప్పని అబద్ధం చెప్పాను, దాన్నే నిజం చేయాలని చూడకు స్వామి. మా అమ్మకు కూడా ఏం కాకుండా చూడు. ఏ త్రిపుర, రా. లేడు, పదటెళ్దాం. దేని వెనకాలన్నాడా? ఇక్కడ కూడా లేడే. అబ్బా, ఎవరూ లేరు కదమ్మా. పద వెళ్దాం. ఏ ఉండు, అక్కడ చూద్దాం. అక్కడ చూడు. ఇక్కడికి తీసుకొచ్చావు. పద.
నేనేమో ఇంత బాగా రెడీ అయి వస్తున్నాను. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనే లేదు. అదంతా సర్ప్రైజ్, కానీ ఒక్కటి మాత్రం నిజం. నేను తీసుకెళ్లే చోటు నీకు బాగా నచ్చుతుంది. వావ్, అయితే ఇప్పుడే చెప్పండి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు. ఒకవేళ మీరు తీసుకువెళ్తున్న ప్లేస్ నాకు నచ్చకపోతే? నువ్వేంటో నాకు బాగా తెలుసు లక్ష్మి, నీకు తప్పకుండా నచ్చుతుంది. ఆ, ఏమైందండి? ఎందుకు ఇక్కడ ఆపారు? దిగు చెప్తాను, దిగు. దిగాను, ఇప్పుడైనా చెప్తారా? చెప్తే మజా ఏ ఉంటుంది లక్ష్మి, పద చూపిస్తా. నాకు మామిడికాయలు తినాలనిపించాయని మీకెలా తెలుసు? అదే నా స్పెషాలిటీ. నాకు దివ్య దృష్టి కూడా ఉంది. నువ్వేం అనుకున్నా నాకు ఎట్టే తెలిసిపోతుంది అంతే. ఓ అవునా, అయితే ఇంకేమేమి అనుకుంటున్నానో చెప్తారా? నా ముద్దుల పెళ్ళానికి ఈ మాత్రం చేయలేనా? పైగా నా బిడ్డను కూడా నువ్వు కడుపులో మోస్తున్నావు. నువ్వు అడిగింది కాదంటన్నా చెప్పు. అమ్మా ఒకసారి ఇలా రండి. అమ్మా మాకు మంచి చక్కటి మామిడికాయ కావాలి, కోసిస్తారా? అమ్మా అమ్మా అమ్మ ఒక్క నిమిషం, నేను సెలెక్ట్ చేసుకుంటా. ఇది కోసివ్వండి. థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మి నువ్వు తిట్టుండు, నేను ఎప్పుడు వస్తాను. వాటర్ కావాలంటే బైక్లో ఉంది, తాగు. బయటికి మాత్రం తాగొద్దు, సరేనా?